కేవలం తల్లిదండ్రులకు అన్ని పనులలో సహాయం చేస్తూ కష్టపడి పనులను చేస్తూ ప్రార్థనా జీవితంలో సమయం గడపడమే అదొక్కటే జ్ఞానం, అదే జీవితం. అలాంటి మరియమ్మకి 2025 సంవత్సరాల క్రితం ఒకరోజు గదిలో ప్రార్థన చేస్తుండగా పరలోకము నుండి వచ్చిన గాబ్రియేలు దేవదూత దర్శనమిచ్చి, మరియమ్మ భయపడకు, నీకు ఒక శుభవార్త, నీవు గర్భవతివి అవుతావు, దేవుని కుమారునికి తల్లివి అవుతావు అని చెప్పి దేవదూతలు వెళ్ళిపోతారు. రంగి పని చేస్తూ ఉండేవాడు. అతనికి మరియమ్మతో వివాహ నిశ్చితార్థం జరిగింది. మరియమ్మ వివాహం ముందే గర్భవతి అయిందన్న విషయం తెలుసుకుని ఆమెను విడనాడడానికి ఆలోచిస్తున్నాడు. రహస్యముగా విడనాడడానికి నిశ్చయించుకున్నాడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడు. గాబ్రియేలు దేవదూత యోసేపు కలలో దర్శనమిస్తూ, యోసేపు యోసేపు మరియమ్మను వివాహము చేసుకుని అంగీకరించడానికి ఎటుదేహపడకు, ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించి దేవుని కుమారునికి తల్లిగా అవడం నిజం. దేవదూత వెళ్ళిపోయింది. అప్పుడు యోసేపు సంతోషముతో లేచి మరియమ్మ గురించి ఎలాంటి ఆలోచన మనసులో లేకుండా మరియమ్మని భార్యగా అంగీకరిస్తాడు. కొన్ని నెలల తర్వాత యోసేపు మరియమ్మను తీసుకుని బెత్లెహేము నగరానికి జనసంఖ్య రాయించుట కొరకు ఇద్దరు కలిసి బయలుదేరారు. ఆ నగరంలో అధికారంలో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరకు తూర్పు దేశము నుండి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఆ ముగ్గురు జ్ఞానులు యూదులకు రాజుగా కాబోయే శిశువుగా పుట్టిన నక్షత్రం గురించి వార్త చెప్పారు. మేము ఆరాధించడానికి వచ్చాము, మీరు వెళ్ళి ఆ శిశువు కోసం వెతకండి, ఆయన కనిపిస్తే నాకు కూడా తెలియచెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను. ఆ ముగ్గురు జ్ఞానులు నక్షత్రం చూపిన మార్గంలో వెళ్ళిపోయారు. ఇక్కడ హేరోదు రాజు రక్షకుడుగా రాజుగా పుట్టిన బాలుని గురించి వార్త విని భయంతో తనకన్నా గొప్పవాడిగా పుట్టాడని భయపడ్డాడు. కోపంలో సైనికుని పిలిచి తన నవశిశువుగా పుట్టిన బాలులందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. ఓకే మహారాజా అంటూ సైనికుడు వెళ్ళిపోతాడు. ఇక్కడ యోసేపు మరియమ్మ
ప్రయాణంలో అలసిపోయి నొప్పులతో పడే బాధలు చూచి ఎవరిని అడిగినను కొద్ది స్థలమైనను వారికి ఇవ్వలేదు, ఒక గది కూడా వారికి ఇవ్వలేదు. యోసేపు మరియమ్మను పశువుల పాకలోనికి తీసుకుని వెళ్ళాడు. అదే చలి రాత్రి. ఇదే పవిత్రమైన రాత్రి, ఇదే ప్రశాంతమైన రాత్రి. దేవుని చిత్తానుసారముగా దైవ కుమారుడిగా లోక రక్షకుడుగా మానవ రూపంలో బాలయేసు జన్మించాడు, బాలయేసు పుట్టాడు. దూతలు వచ్చి ఆనందముతో గ్లోరియా గ్లోరియా, దేవుడు మనతో ఉన్నాడు అని పాటలు పాడారు. యోసేపు మరియా దేవునికి సంతోషముతో ధన్యవాదములు తెలిపారు. మెస్సయ్య మన కోసం పుట్టాడని శుభవార్త గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపర్లకు చెప్పిన తర్వాత వారు కూడా వెంటనే వచ్చి దర్శనం తీసుకున్నారు. తరువాత ముగ్గురు జ్ఞానులు కూడా బాలుని దర్శనం తీసుకున్నారు. బంగారం, సాంబ్రాణి, కానుకలను, బోళం అర్పించారు. 2025 సంవత్సరాల క్రితం పుట్టిన బాలయేసుని జననం అంటే ప్రపంచంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో ఎంతో గొప్పగా భావించి అందరూ ఎంతో సందడి సందడిగారు. ఈరోజు కూడా మన మదర్ తెరీసా స్కూల్లో పేదలు, ముస్లింలు, హిందువులు, ఉద్యోగస్తులు, రాజులు, మనుషులు అందరూ వచ్చి బాలయేసుని జననం ఎంతో ఆనందముగా జరుపుకుంటున్నారు. మనము కూడా వారితో పాటు ఆనందిద్దామా? అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. మనము కూడా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఆనందిద్దామా? Miss